ప్రపంచానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అనే పాట గుర్తుంది కదా. లవకుశ సినిమాలో సీతాదేవిని అడవులకు పంపుతున్న సమయంలో బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాట ఇది. నిజమే కదా. విశ్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ఈ క్షణం మాత్రమే మనది అనుకోవాలి. జరిగిపోయింది మనది కాదు. దాని గురించి ఆలోచించకూడదు. రాబోయేది క్షణం మన చేతుల్లో ఉండదు. దాని గురించి కూడా ఆలోచించకూడదు అని చెబుతూ ఉంటారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. దేనిని మనం ముందుగానే ఊహించలేం. అయితే జరగబోయే వాటిని ముందుగానే అంచనా వేసి చెప్పిన బ్రహ్మం గారి లాంటి వారు రాసిన కాలజ్ఞానాన్ని పరిశీలించి వాటిలోని విషయాలను తెలుసుకొని దానికి అనుగుణంగా జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మం గారితో పాటు అటు వంగాబాబా చెప్పిన విషయాలు, ఆమ్స్టర్డామ్ చెప్పిన అంశాలను కూడా పరిశీలించాలి. బ్రహ్మం గారు ఆగస్టు నెలలో జరగబోయే కీలక సంఘటనల గురించి ముందుగానే ఊహించి చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. మరి ఈ కథనాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 2025లో దేశంలో సామాజిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ప్రజల మధ్య అశాంతి కలిగే అవకాశం ఉంటుందని కాలజ్ఞానంలో పేర్కొన్నారు. అంతేకాదు, ఆగస్టులో సౌర తుఫాన్లు, భూకంపాలు, ప్రకృతి విలయాలు జరిగే అవకాశం ఉందని కాలజ్ఞానంలో పేర్కొన్నారు. దేవాలయాల్లో విగ్రహాలు మాయం కావడం లేదా వింత సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. బియ్యం సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆకలి చావులు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కాలజ్ఞానంలో పేర్కొన్నారు. తీర ప్రాంతంలోని ప్రజలు సముద్ర జలాలతో బాధించబడే అవకాశాలు ఉంటాయని కాలజ్ఞానంలో పేర్కొన్నారు. ధర్మం తప్పని వారు ఈ విపత్తుల నుంచి రక్షించబడతారని, ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవనం కొనసాగించేవారు కూడా రక్షించబడతారని కాలజ్ఞానంలో పేర్కొన్నారు. ఆగస్టు మాసంలో సునామీ, తుఫాన్లు, భూకంపాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినా దానికంటే ముందుగానే అంటే జూలై నెలాఖరులోనే భారీ భూకంపం, సునామీ సంభవించింది. రష్యాలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ఫలితంగా పసిఫిక్ రీజియన్లోని సముద్ర తీరాల్లో సునామీ సంభవించింది. జపాన్, రష్యా, అమెరికాలోని పలు తీర ప్రాంతాలు కూడా సునామీ ధాటికి దెబ్బతిన్నాయి. ఆగస్టు రాకమునిపే తీవ్రమైన సంఘటనలు జరిగితే ఇక ఆగస్టులో ఇంకెంత తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయో అని భయపడుతున్నారు. కాలజ్ఞానంలో సముద్రం ఉప్పొంగి గ్రామాలు మునిగెను అనే వాక్యం ప్రపంచంలో భయంకరమైన సునామీ వస్తుందని ఒక సూచన. అంతేకాదు, నీటి రాక్షసి గ్రామాలను కబలించెను అని కూడా రాస్తుంది. సముద్రం నుంచి ఉప్పొంగి వచ్చే భారీ అలలు గ్రామాలను నాశనం చేస్తుందని అర్థం. కలియుగంలో ప్రతిరోజు విపత్కరమైన సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. సముద్రం తన రౌద్ర రూపం చూపెను అని కాలజ్ఞానంలో పేర్కొన్నారు. అంటే 2025లోనే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా సముద్రం నుంచి భూమికి ముప్పు ఉందని చెప్పడానికి ఇదొక సూచన. అంతేకాదు, విపత్తులు, మానవుల పాపాలు, ప్రకృతి దోపిడీ వలన కూడా సంభవిస్తాయని కాలజ్ఞానంలో పేర్కొన్నారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో సునామీలను కేవలం ప్రకృతి విపత్తులుగానే కాక కలియుగంలో మానవుల అధర్మ ప్రవర్తనకు శిక్షగా సూచించారు. పాపాలు పెరిగినప్పుడు ప్రకృతి తన ఆగ్రహం చూపెను అనే వాక్యం ద్వారా సునామీ వంటి విపత్తులు మానవులు ధర్మ మార్గం నుండి తప్పినప్పుడు జరుగుతాయని బోధించారు. సమసమాజం, ధర్మాచరణ, ప్రకృతి సంరక్షణ గురించి బోధించారు. సునామీలు, ఇతర ప్రకృతి విపత్తులు మానవులు పర్యావరణాన్ని దోపిడీ చేయడం, అధర్మంలో మునిగిపోవడం వల్ల జరుగుతాయని సూచించారు. బ్రహ్మం గారు సునామీ వంటి విపత్తులు జరిగే సమయంలో మానవులు ధర్మ మార్గంలో నడవాలని, ప్రకృతిని గౌరవించాలని హెచ్చరించారు. ప్రకృతిని ఆరాధించిన వారు రక్షింపబడతారు అనే వాక్యం ద్వారా సముద్ర విపత్తుల నుండి బయటపడేందుకు ధర్మాచరణ, పర్యావరణ సంరక్షణ ముఖ్యమని సూచించారు. సముద్రం నుండి బంగారు హంసలు ఆకాశంలో ఎగురుతాయి. ప్రజలు వాటిని చూసి ఆశ్చర్యపోతారు. కానీ చనిపోతారు అనే వచనం కొంత అస్పష్టంగా ఉన్నప్పటికీ ఇది సునామీ వంటి విపత్తుల సమయంలో జరిగే అసాధారణ సంఘటనలను సూచిస్తుందని కొందరు విశ్వసిస్తారు. ప్రకృతి తన కోపం చూపిస్తోంది, సముద్రం గ్రామాలను ముంచెత్తుతుంది అనే వాక్యం భవిష్యత్తు సునామీల గురించి హెచ్చరికగా భావిస్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచం మరికొన్ని సునామీలను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.